హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకోసం ఒకటి తెచ్చేసానండోయ్! ఏంటో చెప్పుకొని చూద్దాం? కంగారు పడకండి నేనే చెప్తానులెండి. ఈ వీడియోలో మీకోసం మైమరిపించే మడత కాజా తెచ్చేసానండోయ్! అదేనండి సంక్రాంతి వస్తుంది గదా! సంక్రాంతి అంటేనే పిండి వంటలు. మరి మనం ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేయకపోతే ఎలా? మన లక్కీస్ కిచెన్‌లో పిండి వంటలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇలా రోజు ఒక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. మా వీడియోస్ అన్నీ చూడండి. మీరు గూడా పిండి వంటలు స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియోలో మనం ఎంతో జ్యూసీ అండ్ టేస్టీ అయినా చూడండి చూస్తేనే నోరూరిపోతుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. మడత కాజాని ఎలా చేయాలో చూద్దాం. మడత కాజా చాలా సింపుల్ అండి. చాలా పెద్ద పని ప్రాసెస్ అని అనుకుంటారు. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో మడత కాజా చేసేసుకోవచ్చు. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తానండి. వీడియోలోకెళ్ళిపోదాం. అందరూ చక్కెరతో చేస్తారండి. నేను కాస్త డిఫరెంట్‌గా బెల్లంతో చేస్తున్నాను. మేము బెల్లమే తింటాం. చక్కెర ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల మైదా తీసుకోవాలి. మైదా పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. 2 కప్పుల మైదా తీసుకొని, అందులోకి చిటికెడంత సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు, 5 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఈ నెయ్యి, సాల్ట్ అంతా పిండికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ చపాతీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా చపాతీ బ్యాటర్ లాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 3 ఇంగ్రీడియెంట్స్ అని చెప్పాను గదండీ! మైదా, బెల్లం, ఇలాచీ అంతే. ఇంకేం అవసరం లేదు. నేను 2 కప్పుల మైదా పిండికి 1 ½ కప్ బెల్లం తీసుకున్నాను. ఒక బౌల్‌లో బెల్లం వేసుకొని, ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగాక ఇలాచీ వేసుకోవాలి. ఒక 4, 5 దంచి వేసుకోండి. బెల్లం ఏదైనా చెత్త ఉంది అనిపిస్తే ఒకసారి ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకోండి. నేను మంచి బెల్లమే తీసుకున్నాను. కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు. ఇలాచీ ఇలా దంచేసుకొని వేసేసుకోవాలి. ఇలా పాకాన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ముదురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి. పాకం మరిగిపోతుందండి. ఇప్పుడు మనము కాజాలు ప్రిపేర్ చేసుకుందాం. మనం తడిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసుకొని, ముద్దలాగా చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా పొడి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసేసుకొని 5, 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్‌ని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇలా 6, 7 చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి పాకం దగ్గరికి వచ్చేసింది. ఇలా తీగ పాకం రావాలి. పాకం దగ్గరికి వచ్చాక నిమ్మకాయ ఉంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. నా దగ్గర నిమ్మకాయ లేదు. నేను వేయట్లేదు. చూడండి పాకం రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు కాజాలు చేసేసుకుందాం. మనం చేసుకున్న చపాతీలని ఒకదాని మీద ఒకటి పెట్టి రోల్ చేసుకోవాలి. పాకాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇలానే చపాతీలు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కాజాలు ప్రిపేర్ చేసుకుందాం. మనం చేసుకున్న చపాతీలని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి రాసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇంకా ఎక్కువ పొరలు రావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను 5, 6 పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్‌లు మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి ఊడిపోకుండా. ఇప్పుడు ఈ చపాతీలన్నిటిని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకోవాలి. ఈ కార్నర్‌కి కొద్దిగా వాటర్ అంటించి అతికించుకోవాలండి ఊడిపోకుండా. ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకున్న చపాతీస్‌ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కాజాలాగా ఒత్తుకోవాలి. ఇలా కాజా షేప్ రావాలి. చపాతీ కర్రతో కూడా ఇలా చేసుకోవచ్చు. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. నూనెలో వేయించేటప్పుడు పొరలనేవి రావు. ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకొని చేసుకుంటే చాలు. ఇలా కాజా షేప్ రావాలి. ఇలా అన్నిటిని చేసుకొని పెట్టేసుకుందాం. మిగతా పిండినంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి అన్ని కాజాలు ప్రిపేర్ అయిపోయినాయి. నూనె మరి బాగా వేడిగా ఉండొద్దండి. గోరువెచ్చగానే ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే కాజాలనేవి బాగా పొంగుతాయి.
ఇలా గోరువెచ్చని నూనెలో వేసేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత వేసుకుంటే పైన పైన మాడిపోయి మంచి కలర్ అనేది రాదు. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని వేయించుకోవాలి. చూడండి ఆయిల్ కొద్ది కొద్దిగా వేడవుతుంది. గోరువెచ్చటి నూనెలో వేసుకుంటేనే కాజాలనేటివి పొంగి బాగా వేగుతాయండి. మంచి కలర్ వస్తది. స్లోగా ఆయిల్ వేడైపోతుంది. ఈ కలర్ వచ్చాక అటు ఇటు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేడైన కొద్దీ కాజాలనేవి పొంగుతున్నాయి. పొరలు ఏర్పడుతున్నాయి మనకి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగేసరికి టైం పడతది. మనం మిగతా పిండిని కూడా ఇలానే కాజాలు ప్రిపేర్ చేసేసుకుందాం. అలా ముద్దని కలిపేసుకొని పీసెస్‌గా కట్ చేసుకొని చపాతీలు చేసుకొని రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసాయి. ఇలా బ్రౌన్ కలర్‌లోకి వస్తే చాలు. మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాడిపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతది. ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. తీసుకొని పాకంలో వేసుకోవడమే. చూడండి మంచి కలర్ వచ్చి పొరలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్ వస్తే చాలు. మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకుందాం. ఈ పాకంలో వేసేసుకొని ఒక 20, 30 నిమిషాల పాటు పాకం మొత్తం పట్టే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేయించేసుకొని అలానే వేసేసుకుందాం. ఇప్పుడు నేను పాకంలో వేసేస్తున్నాను. ఇలా ఒక 20 మినిట్స్ పాటు పాకంలో సోక్ చేయాలండి. పాకం అనేది దానికి పట్టి లోపల మెత్తగా వస్తాయి కాజాలనేవి. చూడండి ఎంతో రుచికరమైన మైమరిపించే మడత కాజా రెడీ. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక కాజా నోట్లో వేసుకొని మీ బాధలన్నీ మైమర్చిపోండి. అంతేనండి సింపుల్ మైమరిపించే మడత కాజా రెడీ. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని పిండి వంటల కోసం మా ఛానల్‌ని చూస్తూ ఉండండి.